నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుండి డిసెంబర్ నెల 31, 2026 సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2026వ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం. ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం. మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభమవడం, అందులో 1వ తారీఖున రోహిణీ నక్షత్రం అయింది. గురువారం రోజున రోహిణీ నక్షత్రము, అందులో గురువారము. గురు అంటే గురువు యొక్క రోజు, చంద్రుడి యొక్క నక్షత్రము. అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది. ఇది చాలా విశేషంగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరము విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ, వ్యవసాయ సోదరీమణులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలను ఒకసారి తెలుసుకుందాం. ఒకవైపు అర్ధాష్టమ రాహు పంచమ స్థానంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5, అనగా వీరు 6 రూపాయలు మిగిలించబోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు పడుతున్న శ్రమకు ఈ సంవత్సరం ప్రతిఫలాన్ని పొందబోతున్నారు. ఎందుకు? ధర్మంగా ఉండడం, న్యాయంగా ఉండడం, ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు అనేటువంటి గొడుగు నీడలో మీరు ఉండడం, ధర్మం తప్పకుండా ఉన్నందుకు ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి పనిలో ఆదాయం కనిపించబోతుంది. కనుక స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, భవనాలు, షేర్లు, క్రయ విక్రయాలలో అనంతమైన సంపద మీ సొంతం కాబోతుంది. కనుక మీ జీవితంలో ఇలాంటి శుభ సమయం వచ్చిందని చెప్పి గమనించగలగాలి. కనుక పెద్దవారు చెప్తూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటూ ఉంటారు. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలకు స్వస్తి చెప్తూ ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలిగే సమయం ఆసనమైంది అని చెప్పి వృశ్చిక రాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. కాకపోతే ఇక్కడ రాజ్యపూజ్యం 2, అవమానం 6. కనుక నీ చుట్టూ ఎవరైతే చేరి నీ భజన చేసి మీ దగ్గర ఉండబడిన డబ్బులను, సమయాన్ని, మీ యొక్క శ్రమను వాడుకొని వారే అధిక శత్రువులు అయ్యే పరిస్థితి ఉంటుంది. సమాజంలో ఆయన గతంలో అది చేశాడండి, ఇది చేశాడండి, ఇది చేయలేకపోయాడు, ఇది చెందలేకపోయాడు, ఈరోజు డబ్బులు రాగానే ఆయన అలా ఉంటున్నాడు, ఇలా ఉంటున్నాడని చెప్పి మీ పైన 4 నిందలు వేసే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరైతే మీరు బాగా నమ్ముతారో వారే మీకు శత్రువులుగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. వారే మిమ్మల్ని వెన్నుపోటు పరిచే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారు సంపూర్ణంగా ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించగలిగినట్లయితే మంచి కాలం అని చెప్పి మీరు గమనించాలి. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సినిమాలలో హాస్య నటులుగా ఉండబడిన వారు, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ రంగాల్లో క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు ఎంతో అప్రమత్తత చాలా అవసరం. లేకపోతే ధనం మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టించడానికి అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు.
ఇలాంటి కాల సమయంలో ప్రతి మంగళవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం, చదవడం, శక్తి కలిగితే దుర్గామాత దేవాలయంలో ఆ యొక్క కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, రావుకాలంలో దీపాన్ని ఏర్పాటు చేయడం, యమునా నది పుష్కర స్నానం చేయడం వలన సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఉన్నత జీవితంలో ఆనందం పొందబోతారు అని చెప్పి గమనించాలి. ఈ ఆంగ్ల సంవత్సరం అంతను కూడా అందరము కూడా వీలైనంత వరకు తల్లిదండ్రుల యొక్క సేవ, తల్లిదండ్రులతో సత్ప్రవర్తన, తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారందరికీ యోగం కలుగుతుంది. అలాగనే మనకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ, ప్రతి గురువారం రోజున మహాదేవుడికి రుద్రాభిషేకము, అలాగనే గానగాపుర దర్శనము, వీలైతే అరుణాచల క్షేత్ర స్వామివారి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఈ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి గురువు యొక్క ఆశీస్సులు కలిగి విద్యలో, ఉద్యోగంలో, ఐశ్వర్యంలో, వ్యాపారంలో కొదవ ఉండదు అని చెప్పి గమనించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు. ఆ కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము, నారికేల దీపము, పిండి దీపాన్ని, గండా దీపాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా మనం పెట్టుకోగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి స్వామివారికి ఆశీస్సులు కలిగి ఎవరి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర కాళభైరవ స్వామివారి యొక్క అక్షయ పాత్ర. అంటే ఈ యొక్క పాత్రలో అనేక రకముల యంత్రములను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను ఇంట్లో ఉంచుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ ఓంకార శబ్ద ధ్వనితం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం, ఆనందం కలగడం, దురదృష్టం దూరం కావడం, అదృష్టం అద్భుతమైన యోగం కలిగి మనకు అనుకున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది. కనుక ఈ అక్షయ పాత్రను 2026వ సంవత్సరంలో ఇంట్లో ఉంచుకుందాం. కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం. సకల అష్టకష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్పుకుంటూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక 2026వ సంవత్సరంలో మనకు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమాన కార్యక్రమాలను ఎలా నివారించుకోవాలి, ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలో ముందుగానే తెలుసుకుందాం. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ 2026వ సంవత్సరంలో శుభం, జయం, లాభం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతు శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నూతన ఆంగ్ల సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే కాళభైరవాయ నమః. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా ముందుగా మా ఆధ్యాత్మిక వీడియోలు మీరు చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే గంట సింబల్ ప్రెస్ చేయండి. అలానే బటన్ కూడా తెలియచేయండి. భగవద్బంధులకు, మిత్రులకు ఈ ఆధ్యాత్మిక సమాచారం చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.